మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుడి వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారమును ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నాను. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేయుచున్నాను. మనుష్యుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడనూ దానిని బోధింపలేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయొచ్చు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులందరిలో, నా సమాన వయస్కులందరిలో అనేకుల కంటే యూదయ మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భంన పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరపను ఉద్దేశించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను నేను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపై 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని యెరూషలేమునకు తిరిగి వచ్చి అతనితో పాటు 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతములకు తిరిగి వచ్చితిని. క్రీస్తు నందున్న యూదయ సంఘంలో వారందరికీ నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వము పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి.